వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న సీనియర్ ఎన్టీఆర్, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి వర్ధంతి. ఈ సమావేశంగా కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ గారి దగ్గర నివాళులు అర్పించారు. చాలామంది అభిమానులు ఎంతోమంది భావోద్వేగానికి గురయ్యారు. ఫైన్. అనేక చోట్ల ఎన్టీఆర్కి నివాళులు అర్పిస్తూ అనేక కార్యక్రమాలు చేశారు. బేసిక్గా వర్ధంతి అంటే ఆ మనిషి మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన రోజు, మనలో లేకుండా వెళ్ళిపోయినటువంటి రోజు, అంటే చనిపోయినటువంటి రోజు. ఒక మనిషి చనిపోయారు అన్నటువంటి రోజున మనం నార్మల్గా ఎలా ఉంటాం? ఒక భావోద్వేగంతో ఉంటాం. మనిషి ఉంటే బాగుండేది, మనిషి ఉంటే ఎలా ఉండేదో, ఈయన మంచి సినిమాలు చేశాడురా, ఆయన నటన, ఆయన రూపం, ఆయన తీసుకొచ్చినటువంటి పాలనా సంస్కరణలు, లేదా ఆయన మీద ఉన్నటువంటి వివాదాలు, లేదురా ఏదో అయింది, ఏదో మామూలుగా మాట్లాడుకుంటాం అంతేగాని ఇకలు పక్కపక్కలతోటి గోలైతే చెయ్యంగా. ఎవరి విషయంలో అయినా కావచ్చు. కానీ ఇక్కడ దీన్ని అభిమానం అనాలా, అపహాస్యం అనాలా, లేదంటే కుసంస్కారం అనాలా తెలియట్లా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఒకసారి వీడియో చూడండి. ఇది ఎన్టీ రామారావు గారి వర్ధంతి సభ. ఎక్కడ? ఏదో సమ్ విలేజ్లో ఒక వ్యక్తి షేర్ చేసుకున్నాడు పాపం వీడియోని. ఇది కూడా దరిద్రానికి ఎక్కడ చెప్పాలో తెలియట్లేదు. ఈ వ్యక్తి మాత్రం కాకినాడ తునికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి తెలుస్తుంది ప్రొఫైల్లో. బట్ షేర్ చేశాడు, ఇంకా చాలామంది షేర్ చేశారు అనుకోండి. చూస్తుంటే వెనకాల ఎరపతినేని సాంబశివరావు గారిది ఉంది కాబట్టి గురజాల అటు సైడ్ ఏమైనా జరిగిందేమో, పల్నాడు ఏరియాలో జరిగినటువంటి సభ కింద మనం అనుకోవచ్చు. చక్కగా ఉప ముఖ్యమంత్రి గారిది, ముఖ్యమంత్రి గారిది, మధ్యలో తారక రామారావు గారి కృష్ణ రూపంలో ఉన్నటువంటి ఆ పోస్టరు, వీళ్ళందరి ఫోటోలు పెట్టి వాళ్ళు చేసేటువంటిది అది వర్ధంత, ఇంకేమన్నానా? డెఫినెట్గా ఇది వర్ధంతి కాదు, అది వాళ్ళ వ్యవహార సమావేశం. ఆ వ్యవహారం ఏంటి అనేది నేను పేరు చెప్పను. నేను ఏమనుకోవాలి, వీళ్ళని ఏం చేయాలి? నిన్నగాక మొన్న అనుకున్నా, ఏంటి ఈ రికార్డింగ్ డ్యాన్స్ గోల్ ఏంటి అసలు ఇష్టం వచ్చినట్టు, ఇంత దిగజారిపోయేటువంటివి ఇప్పుడు కూడా మీరు చేయించాలా అని చెప్పి మాట్లాడుకున్నాం. రైట్? దాని మీద బ్యాన్ విధించాలి అని చెప్పి కూడా సీనియర్ జర్నలిస్టులు ఎంతోమంది ముఖ్యమంత్రి గారికి లేఖలు రాశారు, ఇట్ షుడ్ బి బ్యాన్డ్ అని. మరి ఇక్కడ చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏమనాలి కదా? దాన్ని వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు సమావేశం ఏదో ఒకటి పెట్టి ఆయన చేసినటువంటి పనుల్ని జ్ఞప్తి చేసుకోవాలి, గుర్తు తెచ్చుకొని ఇది ఇలా జరిగింది, ఇది ఇలా ఉంది పరిస్థితి, ఇది ఇలా అయ్యింది అని చెప్పాలి. అంతేగాని ఏంటి ఈ దరిద్రం? సీనియర్ రాజకీయ నాయకులు ఎరపతినేని గారు కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు, అక్కడ మీ పోస్టర్లో మీ పేర్లు, మీ ఫోటోలు వేస్ట్ చేస్తున్నప్పుడు, రే ఏంట్రా మీరు చేసేటువంటి వెధవ పని అని చెప్పి బుద్ధి చెప్పాల్సినటువంటి పని లేదా? మందలించాల్సినటువంటి పని లేదా? అంటే పర్లేదులే, మా పార్టీ వాళ్ళు కదా, మా పరువు తీస్తారంతే, చావైనా పుట్టుకైనా మాకు మా ఇదే తీరే వేరు అనేటువంటి విధంగా ఉండాలా? రెస్ట్ ఈజ్ యోర్స్. ఇక మీ నిర్ణయాలు మీవి. దీనివల్ల నష్టం తప్పితే లాభం అంటూ జరగదు అనేది గుర్తుపెట్టుకోవాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.